అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చింతల ఐశ్వర్య, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం. ఈరోజు మనం యూటరైన్ ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. సో గర్భాశయం గోడలో ఏర్పడే కంతుల్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాము. ఈ కండిషన్నే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అని కూడా అంటాము. అసలు యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, వీటికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనం తినే జంక్ ఫుడ్ వల్ల, ఈ స్ట్రీట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వల్ల మన బాడీలో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. దానివల్ల యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏర్పడతాయి. అలాగే జెనెటికల్గా కూడా, అంటే మన మదర్, మన గ్రాండ్ మదర్స్ కానీ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిలో టైప్స్ ఉంటాయి. ఇంట్రామ్యూరల్ అంటే గర్భాశయం గోడలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అలాగే సబ్ సీరోసాల్ అంటే గర్భాశయం లోపల ఏర్పడే ఫైబ్రాయిడ్స్ని మనం సబ్ సీరోసాల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం. అలాగే సబ్ మ్యూకసాల్ అంటే గర్భాశయం వెలుపల కూడా ఏర్పడే ఫైబ్రాయిడ్స్ని సబ్ మ్యూకసాల్ అని అంటాము. సో ఇందులో లక్షణాలు ఏంటంటే ఎక్కువ పొత్తు కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, కలియకప్పుడు కూడా నొప్పి వస్తుంది. అలాగే మనకి నార్మల్గా 5 days ఆర్ 3 days మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నార్మల్గా. బట్ వీళ్ళకి మోర్ దాన్ 5 days అండ్ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎనిమిక్గా ఉంటారు. అలాగే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. సో ఈ ఫైబ్రాయిడ్ ప్రెషర్ అనేది పెద్ద పేగు మీద పడడం వల్ల మనకి మలబద్ధకం అనేది వస్తుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్ ప్రెషర్ అనేది మూత్రాశయం మీద పడడం వల్ల తరచుగా మూత్రానికి వెళుతూ ఉంటారు. సో ఈ ఫైబ్రాయిడ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ స్కాన్ చేయించుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేయించుకుంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో లేవో అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ మయోమెక్టమీ ఆర్ హిస్టరెక్టమీ అనేది చేస్తారు. సో మయోమెక్టమీ అంటే యూట్రస్ అంటే గర్భసంచికి ఉన్న ఫైబ్రాయిడ్ అనేది ఒక్కటే రిమూవ్ చేస్తారు. అదే ఇది ఎక్కువగా పెళ్లికాని అమ్మాయిల్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ హిస్టరెక్టమీ అంటే టోటల్ రిమూవల్ ఆఫ్ యూట్రస్ అంటే గర్భసించ్ అనేది టోటల్గా తొలగించేస్తారనమాట. ఇది ఎక్కువగా 35 to 40 ఏజ్ ఉన్న మహిళల్లోనే, ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళల్లో హిస్టరెక్టమీ అనేది ప్రిఫర్ చేస్తారు. బట్ మన ఆయుర్వేదంలోని ఎటువంటి సర్జరీస్ లేకుండా ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యూర్ అవుతాయి. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫల అంటే ఈ త్రిఫలలో యాంటీ న్యూ ప్లాస్టిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఇది పౌడర్ ఫామ్లో తీసుకున్నా, డికాషన్ ఫామ్లో తీసుకున్నా ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఆమ్లాలోని యాంటీ ఫైబ్రోటిక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా యూటరైన్ ఫైబ్రాయిడ్స్లోని బాగా ఉపయోగపడుతుంది. అలాగే టర్మరిక్ ఇది యాంటీ ప్రాలిఫరేటివ్ అండ్ యాంటీ ప్రోబయోటిక్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే తిప్పతీగ అంటే గుడుచి, ఇది రోజు తిప్పతీగ టీ చేసుకుని తాగడం వల్ల కూడా మనకి యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఆహార నియమాలు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే మిల్లెట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, బాదాం, పిస్తా, ఫిష్ అనేవి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అండ్ వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ వెయిట్ కానీ ఎక్కువగా ఉంటే సరైన డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ప్రిజర్వ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ అండ్ స్వీట్స్ అనేవి మానివేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అనేది కూడా చేయకూడదు.
అండ్ జంక్ ఫుడ్స్ అనేవి కూడా తీసుకోకూడదు ఎక్కువగా.